పైన పిల్లలు ఉంటే క్రిందికి పంపించండి. పిల్లలు ఎవరు బయట ఉండవద్దు, దయచేసి లోపలికి రండి. తిన్నారా? అందరూ తిన్నారా? భోజనం అయిందా? వెరీ గుడ్. సరే, ఇప్పుడు తిన్నాక నిద్ర వస్తుంది కదా? అవునా? అవునా? సరే, ఇప్పుడు ఏ పాట పాడుకుందాం? ఏ పాటు? కిటికీలా? హైట్వా? సరే, సాంగ్ నంబర్ 6. సరే, పాడుదామా? ఆర్ యు రెడీ? ఐసక్ బ్రదర్, యాక్షన్తో పాడుదామా? లేచి నిలబడండి. ఐటో మేడగదిలో ఐతుగు కూర్చుండే కిటికీలో, ఐటో మేడగదిలో ఐటుగు కూర్చుండే కిటికీలో, దూగి వాక్యమింటూ జోగి నిద్రపోయి, దూగి వాక్యమింటూ జోగి నిద్రపోయి, చెడక్కు దొబ్బని కింద పడేను, చెడక్కున చిటికీలో చనిపోయాను, దబక్కు దొబ్బని కింద పడేను, చెడక్కున చిటికీలో చనిపోయాను. ఐటో మేడగదిలో ఐతుగు కూర్చుండే కిటికీలో, ఐటో మేడగదిలో ఐతుగు కూర్చుండే కిటికీలో, మేడగదిలో కిటికీలో, మేడగదిలో కిటికీలో, మాటలాడుచున్న పౌలు ఓయిరా క్రిందకి పరిగెతెను త్వరగా ఐతుగు మీద పడి ఔరా కోగలించి కొనగానే సైరా ప్రాణముందని ప్రకటించెను, యేసునామమే బ్రతికించెను, ప్రాణముందని ప్రకటించెను, యేసునామమే బ్రతికించెను. ఐటో మేడగదిలో ఐతుగు కూర్చుండే కిటికీలో, ఐటో మేడగదిలో ఐతుగు కూర్చుండే కిటికీలో, మేడగదిలో కిటికీలో, మేడగదిలో కిటికీలో, सुन लो रे यीशु मसीह का शक्ति चूडरे, सुन लो रे यीशु मसीह का शक्ति चूडरे वची चूडरे, शक्ति चूडरे वची चूडरे, शक्ति चूडरे वची चूडरे, शक्ति चूडरे वची चूडरे. బాయ్ సైడ్ సౌండే రావట్లేదు. కొందరు తినలేదేమో, ఆకలితో ఉన్నారేమో. అవునా? బిగ్గరగా పాడాలి, సరేనా? పాడదామా? మళ్ళీ పాడదామా? ఇప్పుడు ఫస్ట్ బాయ్స్ పల్లవి పాడతారు, గర్ల్స్ చరణం పాడతారు, సరేనా? మీరు స్టార్ట్ చేస్తారా? ఆర్ యు రెడీ? ఓకే. ఐటో మేడగదిలో ఐతుగు కూర్చుండే కిటికీలో, ఐటో మేడగదిలో ఐతుగు కూర్చుండే కిటికీలో, దూగి వాక్యమింటూ జోగి నిద్రపోయి, దూగి వాక్యమింటూ జోగి నిద్రపోయి, చెడక్కు దొబ్బని కింద పడేను, చెడక్కున చిటికీలో చనిపోయాను, చెడక్కు దొబ్బని కింద పడేను, చెడక్కున చిటికీలో చనిపోయాను. ఐటో మేడగదిలో ఐతుగు కూర్చుండే కిటికీలో, ఐటో మేడగదిలో ఐతుగు కూర్చుండే కిటికీలో, మేడగదిలో కిటికీలో, మేడగదిలో కిటికీలో, మాటలాడుచున్న పౌలు
ఓయిరా ఓయిరా క్రిందకి పరిగెత్తెను త్వరగా త్వరగా ఐతుగు మీద పడి ఔరా ఔరా కోగలించి కొనగానే సైరా సైరా ప్రాణముందని ప్రకటించెను యేసునామమే బ్రతికించెను ప్రాణముందని ప్రకటించెను యేసునామమే బ్రతికించెను ఐటో ఐటో మేడగదిలో ఐతుగు కూర్చుండే కిటికీలో ఐటో మేడగదిలో ఐతుగు కూర్చుండే కిటికీలో మేడగదిలో కిటికీలో మేడగదిలో కిటికీలో सुन 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 लो रे यीशु मसीह का शक्ति चूड़ा रे सुन 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 लो रे यीशु मसीह का शक्ति चूड़ा रे वची चूड़ा रे 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 వెరీ గుడ్ థీమ్ వర్స్ ఎవరైనా మెమరీ చేశారా థీమ్ వర్స్ ఈ సాంగ్ షీట్లో ఫస్ట్ పేజీలో ఉందని చెప్పాను కదా కొలొస్సీ 3:20 ఎవరు చేయలేదు కదా సరే ఆ పాట సంబంధించి ఏ నంబర్ అది ఆ పాట 4 నంబర్ 4 వెరీ గుడ్ సరే ఎవరైనా థీమ్ వర్స్ చెప్తారా జూనియర్ సీనియర్ చెప్తావమ్మా చూడకుండా తెలీదా సరే ఎవరైనా చదవండి జూనియర్ పిల్లలు ఎవరైనా చదువుతారా ఫస్ట్ పేజీలో ఉంది చూడు హెడ్లో ఫస్ట్ పేజీలో పై భాగంలో ఉంది కదా సరే ఇప్పుడు మీకేనా రావాలా వద్దా చెప్పండి రావాలంటే మీరు ఇట్లా ఉంటే ఎట్లా వస్తారు అడుగుదామా మీకేనా రెడీగా ఉన్నారా ఫోన్ చేసి అడుగుదామా మీరు మెమరీ వర్స్ చెప్తే చాలా సంతోషిస్తారు లేదంటే చాలా దుఃఖిస్తారు ఇప్పుడు మీకేనాని సంతోషపెట్టాలా దుఃఖపెట్టాలా చెప్పండి అట్లయితే మీరు చెప్పాలిగా ముందే చెప్పాను కదా మీరు ఖండితం చేయాలని సరే వెరీ గుడ్ సరే ఎవరైనా చెప్తారా మెమరీ వర్స్ సరే థీమ్ వర్స్ బుసు బుసు అంటున్నారు ఏమి నోటి నుండి మాటలు రావట్లేదు ఎవరు చెప్తారు పిల్లలారా అన్ని విషయముల్లో మీ తల్లిదండ్రుల మాట వినండి కొలొస్సీ 3:20 వెరీ గుడ్ బీబీఎస్ క్లబ్ మర్చిపోయారా బీబీఎస్ క్లబ్ సరే వెరీ గుడ్ సాంగ్ నంబర్ 4 పాడుకుందామా ఆర్ యు రెడీ పిల్లలారా లోబడుడి యేసయ్యా మాటలకు పిల్లలారా లోబడుడి యేసయ్యా మాటలకు ఆదాము అవ్వలు వినలేదు సాతాను వారిని మోసగించెను ఆదాము అవ్వలు వినలేదు సాతాను వారిని మోసగించెను యేసయ్యా ఎంతో విచారించెను ఏదెనులో నుండి తోలివేసెను యేసయ్యా ఎంతో విచారించెను మీరు ఇట్లా పాడితే మీకేనా ఎట్లా వస్తారు చెప్పండి ఇప్పుడు మీకేనా వచ్చి మిమ్మల్ని వెరీ గుడ్ చెప్పాలా వెరీ బ్యాడ్ చెప్పాలా మరి ఇట్లా పాడితే ఇప్పుడు సరే పిలుద్దామా మీకేనాని పిలుద్దామా మీకేనా రండి రండి పిల్లలు ఎదురు చూస్తుంటున్నారు
సరే ఆ పాట మళ్ళీ పాడుకుందాం. అరే పాట పాడాలి. పిల్లలారా లోబడుడి యేసయ్యా మాటలకు, పిల్లలారా లోబడుడి యేసయ్యా మాటలకు. ఆదాము హవ్వలు వినలేదు, సాతాను వారిని మోసగించెను. ఆదాము హవ్వలు వినలేదు, సాతాను వారిని మోసగించెను. యేసయ్యా ఎంతో విచారించెను, ఏదెనులో నుండి తోలివేసెను. యేసయ్యా ఎంతో విచారించెను, ఏదెనులో నుండి తోలివేసెను. పిల్లలారా లోబడుడి యేసయ్యా మాటలకు, పిల్లలారా లోబడుడి యేసయ్యా మాటలకు. చెప్పినట్లు చేయుట దేవునికి ఇష్టం, లోబడకుండుట నీకే నష్టం. చెప్పినట్లు చేయుట దేవునికి ఇష్టం, లోబడకుండుట నీకే నష్టం. ఆజ్ఞాతిక్రమం పాపానికి మూలం, అవిధేయతపై విజయానికి యేసే మూలం. ఆజ్ఞాతిక్రమం పాపానికి మూలం, అవిధేయతపై విజయానికి యేసే మూలం. పిల్లలారా లోబడుడి యేసయ్యా మాటలకు, పిల్లలారా లోబడుడి యేసయ్యా మాటలకు. మీకేనా పిల్లలు బాగా చేశారా? బాగా చేయలేదే. చూసారా, మీ ఎవరు కూడా సరిగా చేయలేదంట. చూస్తున్నారు అందరూ, ఎవరు కూడా చేయట్లేదు యాక్షన్. నన్నే చూస్తున్నారు అందరూ కూడా, నన్నే చూస్తున్నారు, యాక్షన్ చేయట్లేదు. మరి ఎట్లడా? అట్లయితే మిక్కీ అన్నని పంపిస్తామా? నేను వెళ్ళిపోతా. ఆయన వెళ్ళిపోతున్నాడంట. మీరు యాక్షన్ చేయకపోతే మిమ్మల్ని చూడటానికి అంత దూరంలో నుండి ముసలాయన మన మధ్యకి ఇంత కష్టపడి వస్తే మీరు ఏమరుస్తున్నారు చూసారా? చేస్తారా? నేను ముసలాయననా? నీతో చెప్పానా నేను? సరే సరే సరే. మరి అంత వయసులో కూడా అన్న అంత బాగా చేస్తే మీరు చిన్నపిల్లలు ఎంత చక్కగా చేయాలి. మీ కొరకు నేను సపోర్ట్ చేస్తున్నాను, అయితే మీరు ఎవరు కూడా సహకరించట్లే. పాడతారా? సరే, ఊపుతున్నారు తల. అయితే పాట మాట్లాడుతున్నాం, బయటికి రావట్లే. మీకే నన్ను అడుగుతామా ఏ పాట పాడదామని? ఏ పాట కావాలన్నా? సాంగ్ నంబర్ 1. సాంగ్ నంబర్ 1 అంట. పాడదామా? సరే, ఇదైనా ఉత్సాహంగా పాడతారా? ఆర్ యూ రెడీ? ఓ ఎస్ జీసస్. చిన్నారులా సంబరాలు, రండి రండి వెళ్ళుదాము. చిన్నారులా సంబరాలు, రండి రండి వెళ్ళుదాము. అదిగదిగో అదిగదిగో రంగు రంగుల టెంటులేసారు, బేతన్య మందిరంలో పిల్లలున్నారు. అదిగదిగో రంగు రంగుల టెంటులేసారు, బేతన్య మందిరంలో పిల్లలున్నారు. పరిగెడుచు వెళ్ళుదామా, పిల్లలతో సంతోషిద్దామా. పిల్లలతో సంతోషిద్దామా, ఆడుకుందామా పాడుకుందామా, ఆడుకుందామా పాడుకుందామా. హే
చిన్నారులా సంబరాలు రండి రండి వెళ్ళుదాము చిన్నారులా సంబరాలు రండి రండి వెళ్ళుదాము చక్కని బొమ్మలు కథలు చెప్పుచున్నవి గిల్లకుండా గిచ్చకుండా కలిసి విందామా చక్కని బొమ్మలు కథలు చెప్పుచున్నవి గిల్లకుండా గిచ్చకుండా కలిసి విందామా ఆంటీలు అంకుళ్ళు అక్కలందరున్నారు ఆంటీలు అంకుళ్ళు అక్కలందరున్నారు చిరునవ్వులు చిందిస్తూ సంతోషిద్దామా చిరునవ్వులు చిందిస్తూ సంతోషిద్దామా ఏ చిన్నారులా సంబరాలు రండి రండి వెళ్ళుదాము చిన్నారులా సంబరాలు రండి రండి వెళ్ళుదాము రండి రండి వెళ్ళుదాము. మీకేనా ఇప్పుడు పిల్లలు ఎట్లా చేశారు? బాగా చేశారు. అవునా? చాలా సంతోషమా? సంతోషమే. వెరీ గుడ్. అట్లయితే పిల్లలు ఇంకొక పాట చెప్పండి. ఏ పాట పాడదాం? ఏ పాట? పిల్లలు సాంగ్ షీట్లో ఉన్న పాట చెప్పాలి. ప్రియమైన దోస్త్ ఎవరు తెలుసానన్నా? నాకు యాక్షన్ తెలియదే. అయ్యో మీకే నాకు యాక్షన్ తెలియదంట. నేర్పిస్తారా నాకు? మీరు పిల్లలు మీరు నేర్పిస్తారా? మీకే నాకు నేర్పిస్తారా? యాక్షన్ ఉన్న పాట ఆరు పడేసిన యాక్షన్ సరే మూడో పాట పాడుకుందామా? ఆరో పాట సాంగ్ నంబర్ 6 హైటు మేడగదిలో. ఆర్ యు రెడీ పిల్లలు? నో. అరే రే ఎవరు చెప్పింది నో అని? పిల్లలు రెడీ అవ్వట్లేదు. రెడీ కాలేదు ఇంకా. బాయ్స్ నిద్రపోతున్నారు, ఎవరు కూడా మాట్లాడట్లేదు. నిల్చొని నిద్రపోతున్నారా? అవును. అంటే ఇప్పుడే ఆహారం తిన్నారు కదా, అది అందువల్ల అట్టు ఇటు తల ఊపుతుంది. సరే పడదామా? ఓకే. అయితే కన్నా ఇక్కడ రండి. హైటు మేడగదిలో ఐతుగు కూర్చుండే కిటికీలో హైటు మేడగదిలో ఐతు దూగి వాక్యమింటు జోగి నిద్రపోయి దూగి వాక్యమింటు జోగి నిద్రపోయి జడక్కు దొబ్బని కింద పడేను జడక్కున చిటికీలో చనిపోయాను జడక్కు దొబ్బని కింద పడేను జడక్కున చిటికీలో చనిపోయాను హైటు మేడగదిలో ఐతుగు కూర్చుండే కిటికీలో హైటు మేడగదిలో ఐతుగు కూర్చుండే కిటికీలో మేడగదిలో కిటికీలో మాటలాడుచున్న పౌలు ఓయిరా క్రిందకి పరిగెత్తెను త్వరగా ఐతుగు మీద పడి హౌరా కౌగలించుకొనగానే సైరా ప్రాణముందని ప్రకటించెను యేసునామమే బ్రతికించెను ప్రాణముందని ప్రకటించెను యేసునామమే బ్రతికించెను హైటు మేడగదిలో ఐతుగు కూర్చుండే కిటికీలో హైటు మేడగదిలో ఐతుగు కూర్చుండే కిటికీలో మేడగదిలో కిటికీలో सुन लो रे यीशु मसीह का शक्ति छोड़ रे सुन लो रे यीशु मसीह का शक्ति छोड़ रे वची छोड़ रे शक्ति छोड़ रे वची छोड़ रे शक्ति छोड़ रे वची छोड़ रे शक्ति छोड़ रे वची छोड़ रे.
ఓకే, వెరీ గుడ్. పిల్లలు ఎట్లా చేశారన్నా? నేను బాగా చేశానా అన్న బాగా చేశారు యాక్షన్? చెప్పండమ్మా, ఎవరు బాగా చేశారు? మీరు అబద్ధం మాట్లాడుతున్నారు కదా, నేను యాక్షన్ ఏది నాకు తెలియదు, మిమ్మల్ని చూసి నేర్చుకోవాలని ఉన్నాను. మరి మీరు యాక్షన్ చేస్తేనే కదా అన్న నేర్చుకుని చేయటానికి. మీరు ఎవరు కూడా యాక్షన్ చేయలేదు, అన్న ఒక్కడే యాక్షన్ చేశారు. అరే రే రే, అవునా కదా అన్నా? ఏంట్రా బాబు, ఎట్లా మీకేనని పంపిస్తామా ఉంచుతామా? అన్న మళ్ళీ ఒకసారి సాంగ్ నెంబర్ 1 పాడుతా అన్న. సాంగ్ నెంబర్ 1 అయితే పిల్లలు మీరే యాక్షన్ చేయాలి, సరేనా? చేస్తారా? ఆర్ యూ రెడీ? నారులా సాంగ్ నెంబర్ 1 ఏంటి? మీరే స్టార్ట్ చేయాలి, సరేనా? 1 2 3 రెడీ, స్టార్ట్. నారులా సంబరాలు రండి రండి వెళ్ళుదాము, అదిగదిగో అదిగదిగో రంగు రంగుల టెంటులేశారు, మందిరంలో పిల్లలున్నారు, అదిగదిగో రంగు రంగుల టెంటులేశారు, బేతనియా మందిరంలో పిల్లలున్నారు, పరిగెడుచు వెళ్ళుదామా, పిల్లలతో సంతోషిద్దామా, పరిగెడుచు వెళ్ళుదామా, పిల్లలతో సంతోషిద్దామా, ఆడుకుందామా పాడుకుందామా, ఆడుకుందామా పాడుకుందామా, చిన్నారులా సంబరాలు రండి రండి వెళ్ళుదాము, చిన్నారులా సంబరాలు రండి రండి వెళ్ళుదాము, చక్కని బొమ్మలు కథలు చెప్పుచున్నవి, గిల్లకుండా గిచ్చకుండా కలిసి విందామా, చక్కని బొమ్మలు కథలు చెప్పుచున్నవి, గిల్లకుండా గిచ్చకుండా కలిసి విందామా, ఆంటీలు అంకుళ్ళు అక్కలందరున్నారు, ఆంటీలు అంకుళ్ళు అక్కలందరున్నారు, చిరునవ్వులు చిందిస్తూ సంతోషిద్దామా, చిరునవ్వులు చిందిస్తూ సంతోషిద్దామా, చిన్నారులా సంబరాలు రండి రండి వెళ్ళుదాము, చిన్నారులా సంబరాలు రండి రండి వెళ్ళుదాము, రండి రండి వెళ్ళుదాము. మీకే నాకు అందరూ బాయ్ చెప్పండి. మీకేనా వెళుతున్నారు? బాయ్ చెప్పండి. ప్రభు చిత్తమైతే రేపు వస్తారు. బాయ్ బాయ్, పంపిస్తామా నేను? బాయ్ బాయ్ చెప్పండి అందరు. సరే, అట్లనే కూర్చోండి, అందరు కూర్చోండి. వెరీ గుడ్. సరే, ఉదయం క్లాస్కి ఎవరెవరు ఎక్కడికి వెళ్ళారో అలాగనే ఇప్పుడు సెకండ్ సెషన్ కూడా సీనియర్ జూనియర్ పైకి వెళ్తారు, కేజీ పిల్లలు మాత్రం ఇక్కడ ఉంటారు. ఉదయం క్లాస్కి ఎక్కడెక్కడ కూర్చున్నారు గ్రూప్ క్లాస్కి అక్కడికి వెళ్ళండి. గ్రూప్ క్లాస్ అయిపోయిన తర్వాత వెంటనే వచ్చేయండి. ఇక్కడ స్కిట్ ప్రోగ్రామ్ ఉంది. ఎవరెవరికి ఇష్టం స్కిట్ ప్రోగ్రామ్ అంటే? ఇష్టమా కష్టమా? ఇష్టమా? సరే, వెరీ గుడ్. అట్లయితే అక్కడ లెసన్ తీస్తారు కదా, లెసన్ నుండి ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలు మీరు సరి అయిన సమాధానం చెప్పాలి, సరేనా? ఓకే, ఇప్పుడు ఫస్ట్ సీనియర్ గర్ల్స్ లేచి పైకి వెళ్ళండి. సీనియర్ గర్ల్స్
పిల్లలు సాంగ్ షీట్ ఎవరు చింపి పడవేయద్దు, జాగ్రత్తగా ఉంచుకోండి. ఇంకా మనకి ఇంకా ఎన్ని రోజులు ఇది ఉంది విబిఎస్? ఇంకా 2 days ఉందా? ప్రభు చిత్తమైతే రేపు వచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్ని తీసుకొస్తారా? బాయ్స్ మీ ఫ్రెండ్స్ని తీసుకొస్తారా? రేపు చెప్తారా? ఇక్కడ మీకేనా ఉన్నారు, స్కిట్ ప్రోగ్రామ్ జరుగుతుంది, దేవుని మాటలు నేర్పిస్తున్నారని చెప్పి తీసుకొస్తారా? వెరీ గుడ్. సీనియర్ బాయ్స్ వెళ్ళండి. జూనియర్ కూర్చోండి. సీనియర్ మాత్రం వెళ్ళండి. బాబు నువ్వు సీనియరా? ఇద్దరు. మీకు వర్క్ బుక్ ఇస్తున్నారు కదా, దాని వెనుక అంటే ఒక్కొక్క లెసన్ వెనుక ఏముంది? మెమరీ వస్తుందా? ఖండిత వాక్యాలు అవన్నీ మీరు అప్పచెప్పాలి, సరేనా? టెస్ట్ కూడా ఉంటుంది. టెస్ట్ ఎవరు సరిగా కరెక్ట్గా రాస్తున్నారో వారికి మంచి గిఫ్ట్లు ఉంటుంది, సరేనా? 1st, 2nd, 3rd అని. మీకు బైబిల్లో కూడా రెఫరెన్స్ నోట్ చేసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ ఖండిత వాక్యాలు బాగా మెమరీ చేసి ఇక్కడికి వచ్చి అప్పచెప్పాలి, సరేనా? జూనియర్ గర్ల్స్ లేచి వెళ్ళవచ్చు. జూనియర్ బాయ్స్, ఓన్లీ జూనియర్ బాయ్స్. కేజీ పిల్లలు ఇక్కడనే ఉండండి. పిల్లలు కొంచెం ముందుకు వచ్చేయండి. దయచేసి 3:45కి గ్రూప్ క్లాస్ వచ్చి క్లోజ్ చేసేయండి. తర్వాత స్కిట్ ప్రోగ్రామ్ సమయం కావాలి. లైన్లో కూర్చోండి అమ్మ పిల్లలు. వినపడుతుందా నా వాయిస్? లైన్లో కూర్చోండి.
మోకరించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, మీకెంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇది మరి నాయన రెండో సెక్షన్గా తండ్రి, మరి బిడ్డలకు వాక్యం అందించడానికి మీ దాసురాలు నిలబడి ఉంటుండగా తండ్రి, మరి మాట్లాడేది మీరు కాదు, మీలో ఉన్న పరిశుద్ధాత్మని సెలవిచ్చారు. మరి తండ్రి, మీ దాసురాలను అభిషేకించి బిడ్డలకు అర్థమయ్యే రీతిలో నీ వాక్యం ద్వారా వారితో మాట్లాడండి. పిల్లలు కూడా మరి అల్లరి చేయకుండా మౌనంగా కూర్చొని శ్రద్ధగా నీ మాటలు విని గ్రహించి మరి మిమ్మల్ని సొంత రక్షకుడుగా అంగీకరించినట్లుగా తండ్రి, మీరే ఈ పరిచర్యను ఆశీర్వదించండి. ప్రతి విధమైన ఆటంకాన్ని తొలగించి శత్రుకార్య లయపరిచి దేవా, మీరే తండ్రి నాయన మీ దాసురాల నోట నీ మాటలుంచి దేవా మీరు మాట్లాడుతూ రమ్మని దేవ ఈ పరిచర్య అంతటి కొరకు మీ సహాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. ఉదయం కథ విన్నారా? ఆంటీ చెప్పిన కథ. ఏం కథ చెప్పారా ఆంటీ? నోవాహు. నోవాహు ఎలాంటి వాడు? మంచివాడా? వెరీ గుడ్. చిన్న పిల్లాడా పెద్దవాడా నోవాహు? పెద్దవాడు. వెరీ గుడ్. ఏం చేయమన్నాడు నోవాహును దేవుడు? పడవా? ఓడ. ఇంకేం చేయమన్నారు? ఓడేనా? మరి చేశాడా నోవాహు? అందులోకి ఎవరు వచ్చారు మరి? ఇంకా వెరీ గుడ్, చక్కగా విన్నారు కథ. నోవాహు పేరుకి అర్థం ఏంటి? వెరీ గుడ్, నెమ్మది. వర్షం పడిందా? ఎంత వర్షం పడింది? మునిగిపోయేంత వర్షం పడింది కదా. ఆంటీ ఏం చెప్పారు? ఆకాశపు తూములు ఏమైనాయి అంట? విప్పబడ్డాయి. ఆకాశపు తూములు తెరవబడ్డాయి అన్నమాట. అంతగా వర్షము కురిసింది. మరి మార్నింగ్ కంటత వాక్యం చెప్తారా పిల్లలు? ఎవరన్నా చెప్తారా? చెప్పండి మరి. మార్నింగ్ ఆంటీ కంటత వాక్యం నేర్పించారు కదా, ఎవరు చెప్తారు? పెద్ద పిల్లలు, 4th క్లాస్ పిల్లలు చెప్పరా? ఎవరు నేర్చుకోలేదా? నోవాహు చెప్పిన పని ఎవరు చేశారు? నోవాహు చెప్పిన పని కాదు, దేవుడు చెప్పిన పని ఎవరు చేశారు? నేనే ఆన్సర్ ఇచ్చేసాను. మరి మీకు ఆంటీ ఉదయం వర్క్ ఇచ్చారు కదా కంఠవాక్యం నేర్చుకోమని, మరి మీరు నేర్చుకోరా? మరి చెప్పండి. రాదా? ఒకసారి పలకండి నాతోటి. నోవాహు నీతిపరుడను, తన తరములో నిందారహితుడనై ఉండెను. ఆది కాండము 6వ అధ్యాయము 9వ వచనము. మరి గుర్తొచ్చిందా? చెప్పండి మరి. ఒక్కళ్ళు నిలబడి చెప్పాలి. నిలబడి చెప్పండి. నిలబడి చెప్పాలి. చెప్పు. దైట్రా. నోవాహు నీతిమంతుడను, తన తరములలో నిందారహితుడనై ఉండును. ఆది కాండము 6వ అధ్యాయము 9వ వచనం. వెరీ గుడ్. ఇంకెవరికన్నా వచ్చా? బాయ్స్ ఎవరు లేరా? నోవాహు నీతిపరుడను, అతని తన తరములో నిందారహితుడనై ఉండెను. ఆది కాండము 6వ అధ్యాయము 9వ వచనం. చక్కగా నేర్చుకోవాలి. ఇవాళ కంఠవాక్యం నేర్చుకుంటారా? పలకండి. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి గాని బహుప్రజలను
బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఆది కాండము 50వ అధ్యాయము 20వ వచనము. మళ్ళీ పలుకుతారా? మీరు నాకు కీడు చేయ నిర్దేశించితిరి గాని బహుప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఆది కాండము 50వ అధ్యాయము 20వ వచనం. రేపు మార్నింగ్ ఈ రెండు చెప్పాలి. మీరు చెప్తారా? చెప్పిన వాళ్ళకి ప్రైజ్ ఉంటుంది. ఓకేనా? రాసుకోండి రెఫరెన్స్. రేపు నోట్స్ పెన్ను కూడా తెచ్చుకోండి మీరు. ఎందుకంటే ఈ మెమరీ వర్సెస్ అన్నీ రాసుకొని చెప్పారనుకో మీకేముంటుంది? గిఫ్ట్ ఉంటుంది. సరేనా? చెప్పలేదు కదా, చెప్తే నీకు గిఫ్ట్ ఉండేది. సరేనా? ఈ వాక్యము ఎందుకు రాశారో తెలుసా? ఒకళ్ళంట ఒకళ్ళకి ఇంకొకళ్ళకి కీడు చేశారు, కానీ ఆయన ఏం చేశాడంటే వాళ్ళకి కీడు చేయకుండా వాళ్ళకి చాలా మేలు చేశాడంట. బైబిల్లో యోసేపు గురించి ఎంతమందికి తెలుసు? యోసేపు కథ గురించి ఎంతమందికి తెలుసు? తెలీదా మీకు? యోసేపునే చూసావా? వెరీ గుడ్. మేము ఎవరం చూడలేదు. గర్ల్స్ చెప్పాలి. యోసేపునా? అవునా? ఓకే, మీరందరూ సరే. ఇంకెవరమ్మా యోసేపు గురించి తెలుసా మీకు? తెలుసా? యోసేపు వాళ్ళ తండ్రి పేరేంటి? మీరు చెప్పకండి అక్క, పిల్లల వరకే. సా అంటున్నావు, అటు ఇటు ముందు వెనక లేదు లెటర్స్. ఇస్సాకు. వెరీ గుడ్. ఇస్సాకు తండ్రి పేరేంటి? తెలీదా? అబ్రహాము. అబ్రహాము కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు కుమారుడు యాకోబు. యాకోబు కుమారుడు యోసేపు. అర్థమైందా? ఈ యోసేపుని వాళ్ళ అన్నదమ్ముళ్ళు ఏం చేశారంటే, ఈ కథ మధ్యలో నుంచి చూడండి. యోసేపు తెలుసా మీకు? ఈయన యోసేపు అంటే చూసారా? బ్లూ స్కార్ఫ్ వేసుకున్నాడు చూడండి ఆయన. ఈయన ఎవరు? గుర్తుపెట్టుకోండి, పేర్లు అడుగుతాను నేను. ఎవరైనా? యోసేపు. యోసేపు ఎవరి కుమారుడు అని చెప్పాను? యాకోబు కుమారుడు. ఎవరి కుమారుడు? యాకోబుకి ఎంతమంది కుమారులు? వెరీ గుడ్, 12 మంది కుమారులు. ఈ 12 మంది కుమారులో యోసేపు నంబర్ ఎంత? 66. బాబోయ్, 27? 11. వెరీ గుడ్. యోసేపు నంబర్ ఎంత? 11. 66 బైబిల్లోని గ్రంథాలు అన్నమాట. 66. ఓకేనా? యోసేపు నంబరు 11. అయితే ఈ యోసేపుకి చాలా కళలు వస్తాయి. వాళ్ళ అన్నదమ్ముళ్ళు చేసే చెడంతా తీసుకొచ్చి వాళ్ళ నాన్నకి చెప్తాడని వాళ్ళ అన్నదమ్ముళ్ళు అందరూ కలిసి యోసేపుని ఏం చేశారో తెలుసా? ఒక బావిలో పడేశారంట. బావిలో పడేసి మళ్ళా కొద్దిసేపు అయిన తర్వాత ఆయన్ని పైకి తీసి ఐగుప్తీయులకి అమ్మి వేశారు. ఎవరికి అమ్మేశారు? ఇటు చూడు, ఇటు చూడు, చేతులు కట్టుకొని కూర్చో. ఐగుప్తీయులకి అమ్మేశారు. అమ్మేసిన తర్వాత ఐగుప్తీయులు ఆయన తీసుకెళ్ళి ఒక బానిసగా యోసేపుని చేసుకుంటే, యోసేపు కొద్ది దినాలకి దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకొని ఆ దేశానికి రాజుగా అవుతూ వచ్చాడనమాట. ఫరో తర్వాత రాజు ఎవరంటే అక్కడ ఐగుప్తులో యోసేపు. ఈ యోసేపు అయితే వాళ్ళ అన్నదమ్ముళ్ళందరినీ గుర్తుపెట్టుకున్నాడు, మర్చిపోలేదు కదా. ఇప్పుడు మనల్ని ఎవరైనా కొడితే గుర్తుపెట్టుకుంటామా లేదా మనం? కదా, ఒక మాట అన్నా కూడా గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు వీడు ఇట్లా అన్నాడు, రేపు చెప్తా వీడి సంగతి అంటామా లేదా? అంటామా? యోసేపు అయితే గుర్తుపెట్టుకున్నాడు, కానీ వాళ్ళని ఏం చేయలేదంట. మన కంఠ వాక్యం అదే కదా, ఏ కీడు చేయలేదంట వాళ్ళకి. అయితే ఈయన ఐగుప్తు దేశంలో రాజ్యం వెళ్తున్నాడంట. ఎవరు? యోసేపు. యోసేపు రాజ్యం వెళ్తుంటే వాళ్ళ అన్నదమ్ముళ్ళు ఎక్కడున్నారో తెలుసా మీకు? కనాను దేశంలో ఉన్నారు. ఎక్కడున్నారు? కనాను దేశంలో వాళ్ళు ఉంటే వాళ్ళకంట అక్కడ కరువు వచ్చిందంట. ఏం కరువు అంటే ఆహారం లేదు వాళ్ళకి. ధాన్యం అనేది ఇప్పుడు మనకి ఎట్లాగా ఈ కూరగాయలు బియ్యం ఎలా ఉన్నాయో ఆ దినాల్లో వాళ్ళకి ఆ ధాన్యం అనేది వాళ్ళకి లేక కరువు వచ్చేసిందంట.
ఆ కరువు టైంలో వాళ్ళు ఏం చేశారంటే, చూడండి, పక్కన ఐగుప్తు దేశంలో మనకి ఆహారం దొరుకుతుంది, మనం అక్కడికి వెళ్ళి ఆహారం తీసుకొద్దామని చెప్పి తన తండ్రితో చెప్పుకొని వీళ్ళంతా కలిసి చూడండి ఎక్కడికి వచ్చారు, ఐగుప్తు దేశానికి వస్తున్నారనమాట. ఐగుప్తులో ఎవరున్నారు? యోసేపు రాజు కదా. మరి వాళ్ళ ఇప్పుడు మీ అన్నదమ్ముళ్ళు ఎవరన్నా చాలా సంవత్సరాల తర్వాత వస్తున్నారనుకో, మీరు గుర్తుపడతారా వాళ్ళని? పడతావు. ఎలాగా? చిన్నప్పుడు ఎప్పుడో చూశాడు కదా యోసేపు వాళ్ళని, అయినా కూడంట గుర్తుపట్టాడంట. అయ్యో వీళ్ళు ఎవరు, మా అన్నదమ్ముళ్ళు లాగున్నారే, వీళ్ళు చూస్తే అలాగే ఉన్నారే, నిజమేనే, నన్ను కొట్టి పడేసింది వీళ్ళేనే, వీళ్ళు ఎందుకు ఇక్కడికి వస్తున్నారు అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, వచ్చి మాకు ఇక్కడ ధాన్యం లేదు, మాకు ధాన్యం కావాలి, అందుకే మేము ఇక్కడికి వచ్చామని చెప్పి అక్కడ ధాన్యం కోసం లైన్లో నుంచుంటారు. నిలబడితే యోసేపు ఏం చేస్తున్నాడో తెలుసా? చూసారా, ఇదిగోండి యోసేపు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ వాళ్ళ అన్నదమ్ముళ్ళు అనమాట వీళ్ళంతా. కనిపిస్తుందా బొమ్మ మీకు? అయితే వాళ్ళు ఏం చేశారు, చూస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు అసలు ఏమాత్రం ఇక్కడ యోసేపు ఉంటాడు, రాజుగా సింహాసనం మీద ఆయనే ఉంటాడు, ఆయన చెప్పిందే ఆ దేశం వాళ్ళు చేస్తారని వాళ్ళ అన్నదమ్ములకి ఏం తెలీదు. కానీ వాళ్ళు మామూలుగా వచ్చి అందరూ కొనుక్కున్నట్టే ఆ ఊర్లో మేము బియ్యం కొనుక్కొని వెళ్ళిపోతాంలే అని అనుకున్నారు. కానీ ఈ యోసేపు గుర్తుపట్టాడు కదా, గుర్తుపట్టి వాళ్ళని ఏం చేస్తాడంటే చూడండి, ఇక్కడ ఇటువైపు వీళ్ళ అన్నదమ్ముళ్ళు, ఇక్కడేమో యోసేపు. చూడండి వీళ్ళ అన్నదమ్ముళ్ళు నుంచొని ఉంటే, మీరు మా అన్నదమ్ముళ్ళు, మీరు నన్ను ఇట్లా చేశారు, నేను మీకు ఇక్కడ ఆహారం ఇవ్వను ఏం చెప్పలేదు. ఏం చెప్పకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు ఎందుకు వచ్చారు, మీరు వేగుల వారు, మా దేశాన్ని దోచుకోవడానికి మీరు వచ్చారు, మీరు ధాన్యం కొనుక్కోవడానికి రాలేదని చెప్పి వాళ్ళ పనివారితో చెప్పి పంపిస్తే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, అమ్మో మేము అలాంటి వాళ్ళము కాదు, మేము యాకోబు మా తండ్రి, మేము 12 మంది పిల్లలము, మాకు కరువు వచ్చింది, ధాన్యం కొనుక్కోవటానికే మేము వచ్చాము, కానీ ఊరికనే మేము దొంగలుగా వేగుల వారిగా గూఢాచారులుగా ఈ ఊర్లో మేము ప్రవేశించలేదని వాళ్ళకి చెప్తారనమాట. అయినా వాళ్ళు ఏం చేస్తారంటే, లేదు మీరు వేగుల వారే, మీలో ఒకళ్ళని ఇక్కడ బంధించేస్తాను, మిగతా వాళ్ళు ధాన్యం కొనుక్కొని మీ ఊరు వెళ్ళండి అని చెప్తారు. సరే అక్కడ ఎవరిని బంధిస్తారంటే షిమ్యోన్ని బంధిస్తారు. ఎవరు పేరు చెప్పండి? ఎంతమంది కుమారులు అని చెప్పాను? 12 మంది కుమారులు. వాళ్ళల్లో షిమ్యోన్ని బంధించేస్తారు. బంధించేస్తే వాళ్ళు చాలా ముఖాలు దీనంగా పెట్టుకొని వాళ్ళ తండ్రి దగ్గరికి ఇంటికి వస్తారు. చూడండి ఎలా ఉన్నారో వాళ్ళ ముఖాలు, సంతోషంగా ఉన్నాయా? ధాన్యం అయితే తెచ్చుకున్నారు కానీ వాళ్ళ ముఖాలు సంతోషంగా లేవు. వాళ్ళ తండ్రికి కూడా ఏం చెప్పాలి, ముందు ఒక తమ్ముడిని తీసుకెళ్ళి అమ్మేశారు కదా, ఆ తమ్ముడి పేరేంటి? యోసేపుని అమ్మేశారు. 12 మందిలో ఒక ఆయన పోయాడు. ఇప్పుడు షిమ్యోన్ని అక్కడ యోసేపు ఏం చేశాడు, బంధించేశాడు. ఇంకెంతమంది ఉన్నారు అక్కడ? 2 వెళ్ళిపోయారు కదా, ఇంకెంతమంది ఉన్నారు? మీకు లెక్కలు బాగా వచ్చు. 10 మంది ఉన్నారు. ఈ 10 మంది ఇంటికి వెళ్ళి ముఖాలు మార్చుకొని వాళ్ళ నాన్న ఏంటి అసలు ఏం జరిగిందని అడుగుతుంటే భయపడుతున్నారు చెప్పడానికి. ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ ఆ కొడుకు పోయాడని చాలా బాధలు, అసలు చనిపోయాడని చెప్పారు కదా, చాలా బాధలో ఉన్నాడు యాకోబు. అలా ఉంటే ఈసారి షిమ్యోన్ మేము ధాన్యం మరలా కొనుక్కోవడానికి వెళ్ళాలన్నా బెన్యామీన్ని పంపిస్తేనే ఆ రాజు మాకు ధాన్యం ఇస్తానన్నాడు, లేకపోతే ఇవ్వడని చెప్తే వాళ్ళ నాన్న చూడండి ఎలా ఆలోచిస్తున్నాడు. చూసారా ఎట్లా చెప్తున్నాడు యాకోబీన? ఎవరైనా యోసేపు వాళ్ళ తండ్రి యాకోబు. ఈయన అంటున్నాడు యోసేపు చనిపోయాడు, షిమ్యోన్ని బంధించారు, మరలా మీరు ఎవరు కావాలని కోరుకుంటున్నారు? బెన్యామీను కావాలనుకుంటున్నారు. ఇంకా నేను మృతుల్లోకానికి వెళ్ళిపోతాను, మరి నా పరిస్థితి ఇంతే, ఇంకా మీరేంటి ఇలా చేస్తున్నారంటే వాళ్ళ పెద్ద కుమారుడు రూబేన్ అంటాడు, నాన్న ఎలాగైనా నాది హామీ, నేను వాగ్దానం చేస్తున్నా ఈ తమ్ముళ్ళని నేను తీసుకొస్తానని చెప్పి ఎంతగా చెప్పినా వాళ్ళ నాన్న లేదా అసలు వెళ్ళటానికే లేదు. బెన్యామీను కూడా వెళ్ళిపోతే ఇంకా నేను చనిపోవటమే, నా వల్ల కాదు బ్రతకడం, నేను ఇక్కడ ఉండలేనని చెప్పి వాళ్ళని అరుస్తున్నాడు ఆయన. చూసారా ఎంత కోపంగా చెప్తున్నాడు? కనిపిస్తుందా మీకు బొమ్మ? కనిపిస్తుందా? ఎవరైనా యాకోబు ఏమని చెప్తున్నాడు?
బెన్యామీన్ని పంపించనని చెప్తున్నాడు. అయితే వాళ్ళు ఏమంటున్నారు, బెన్యామీన్ని తీసుకురాకపోతే మనకి ఇంకా ఆహారం లేదు అని చెప్తారు. సరే, అలా కొన్ని నెలలు గడిచాక వాళ్ళ ఇంట్లో ధాన్యం అయిపోతుంది. ధాన్యం అయిపోతుంటే వాళ్ళ కొడుకులు వచ్చి తండ్రికి చెప్తారు, నాన్న మరి మన ఇంట్లో ఆహారం అయిపోతుంది, ఏం చెయ్యాలా, పస్తులు ఉండాల్సి వస్తుంది, మనము బెన్యామీన్ని పంపించు, మేము వెళ్ళి బెన్యామీన్ని అక్కడ తీసుకెళ్ళి మనం ఆహార ధాన్యాలు తర్వాత షిమ్యోన్ని కూడా తీసుకొని వస్తామనంటే ఆయన చాలా బాధతో ఇష్టం లేకుండా పంపిస్తాడనమాట. చూడండి, ఒంటెలెక్కి అలా వెళ్తున్నారో చూసారా? ఎవరు వాళ్ళంతా? ఈయన ఎవరని చెప్పాను, యాకోబు. వీళ్ళెవరు? ఆయన కొడుకులు. చూసారా ఎట్లా వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? ఏ దేశానికి వెళ్తున్నారు? ధాన్యానికే, కరెక్టే. ఏ దేశం అది? ఐగుప్తు దేశానికి వెళ్తున్నారు. ఏ దేశానికి వెళ్తున్నారు? వీళ్ళు ఏ ఊర్లో ఉంటున్నారని చెప్పాను? ఏ ఊర్లో ఉంటున్నారు? కనాను దేశం. మర్చిపోయారు అప్పుడే పేర్లు మీరు. ఏ ఊర్లో ఉంటున్నారు వీళ్ళు? కనాను దేశంలో ఉంటున్నారు. మరి ధాన్యానికి ఏ ఊరు వెళ్తున్నారు? ఐగుప్తు దేశానికి వెళ్తున్నారు. ఏ దేశము? ఐగుప్తు దేశానికి వెళ్తారు. సరే, తీరా ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. చూసారా? ఇక్కడ ఫరో యోసేపు ఉన్నాడు, ఇక్కడేమో అన్నదమ్ముళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎవరిని బంధించారు? అక్కడ షిమ్యోన్ని. యోసేపు రాజు అక్కడ షిమ్యోన్ని బంధించారు కదా. అయితే వీళ్ళను చూడంగానే యోసేపు ఏం చేశాడంటే షిమ్యోన్ని వదిలిపెట్టండి అని చెప్తాడు. చూసారా? ఆ బట్టలు తీసుకొచ్చి షిమ్యోన్ని ఇక్కడ వదిలేశారు. చూడండి, వాళ్ళ అన్నదమ్ముల దగ్గరికి షిమ్యోన్ని వెళ్తున్నాడు. అయితే షిమ్యోన్ని వదిలిపెట్టిన తర్వాత అక్కడ ఎవరున్నారు? బెన్యామీన్ని తీసుకొచ్చారు కదా. బెన్యామీన్ అంటే యోసేపుకి చాలా ఇష్టం. వాళ్ళ తమ్ముడు ఎవరు? బెన్యామీనే కదా. యోసేపు వాళ్ళ తమ్ముడు పేరు తెలుసా? చెప్పాలి. ఏం పేరు? బెన్యామీను. యోసేపు వాళ్ళ తమ్ముడు పేరు ఏం పేరు? ఈ బెన్యామీన్ను చూసి చాలా ఏడుస్తాడంట యోసేపు. ఎందుకంటే యోసేపుకు తల్లి చనిపోయింది కదా చిన్నప్పుడే. బెన్యామీన్ ఎక్కువగా యోసేపు దగ్గరే పెరిగాడనమాట. అయితే యోసేపు ఎప్పుడైతే ఐగుప్తుకి బానిసతంగా వెళ్ళాడో ఒంటరిగా ఆ మిగతా అన్నదమ్ములతోటి బెన్యామీను ఉండేవాడు. ఎప్పుడైతే ఐగుప్తు దేశంలోకి బెన్యామీన్ వచ్చాడో యోసేపుకి చాలా దుఃఖం వస్తుందంట. చాలా రోజుల తర్వాత చూస్తే మీరు కూడా ఒకళ్ళనొకళ్ళు చూసి ఏడ్చుకుంటారా లేదా? కౌగులించుకుంటారు, ఏడుస్తారు. అబ్బా, ఇన్ని రోజులు కలుసుకున్నామని ఆ సంతోషం ఇంకా చెప్పడానికి లేదు కదా. అలాగే బెన్యామీను యోసేపు కూడా చూసే. కానీ బెన్యామీనుకి తెలియదు ఈయన మా అన్న యోసేపు అని తెలియదు. మిగతా అన్నలకు తెలియదు మా తమ్ముడు యోసేపు అని. కానీ వాళ్ళకి తెలియకుండానే ఆయన రాజు. ఆ రాజు దగ్గరికి మేము వినాలి. ఏంటి మీరు గ్రూప్ పెట్టారు ఇక్కడ? ఇటు 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 తిరుగు అని చెప్పి ఆయన చూస్తూ ఉన్నాడు. అయితే యోసేపు ఏం చేస్తాడంటే వాళ్ళ అన్నదమ్ములు అందరిని చూసి, నేను వీళ్ళతో కలిసి భోజనం చేస్తాను, ఒక వేటను కోసి భోజనం సిద్ధపరచమని చెప్తాడు. సిద్ధపరచమని చెప్తే ఆ పనివారంతా కలిసి గబగబా భోజనం సిద్ధపరుస్తారు. సిద్ధపరిచినప్పుడు వాళ్ళు ఎంతమంది అని చెప్పాను నేను? అన్నదమ్ముళ్ళు 12 మంది. చూసారా? మరి అక్కడ 12 మంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, పెద్దవాడెవరు, రెండోవాడెవరు, అలా చక్కగా వరుసగా 12 మంది కూర్చుంటారు. చూసారా ఇక్కడ ఎలా కూర్చున్నారా? కూర్చుంటే వాళ్ళకి ఎవరు వడ్డిస్తున్నారు? పనివారు కాదు. ఎవరు వడ్డిస్తున్నారు? యోసేపు వడ్డిస్తున్నాడు. కానీ వీళ్ళకేం అర్థం కావట్లేదు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, అయ్యో ఏంటి ఇక్కడేం మమ్మల్ని బంధిస్తున్నారు, మరి రాజుగారు వచ్చి మాకు భోజనం వడ్డిస్తున్నారు, ఏం జరుగుతుందో వాళ్ళకేం అర్థం కావట్లా. వాళ్ళకి భయం వేస్తుంది. రాజుగారి గృహంలోకి తీసుకెళ్తున్నారు, భోజనం అంటున్నారు, తర్వాత మనకి ఏ శిక్ష వేస్తారో ఏంటో అని చాలా భయపడిపోతూ ఉంటారు. కానీ యోసేపుకి అన్నీ తెలుసు కదా, మా సొంత అన్నలు, మా సొంత తమ్ముడు, అందుకే నేను ఇదంతా చేస్తున్నానని యోసేపుకి తెలుసు. కానీ వాళ్ళేం భయపడిపోతున్నారు. అయితే అలా భోజనం అయిన తర్వాత వాళ్ళకి ధాన్యం అంతా మూటలు కట్టేసి వాళ్ళని ఒంటెల మీద ఆ బస్తాలను ఎక్కించి పంపించేస్తారు. వాళ్ళు అట్లా వెళ్ళిన తర్వాత కొద్ది దూరం వెళ్ళగానే వాళ్ళ వెనకాలే రాజు పని వాళ్ళు ఉంటారు కదా, ఆయన ఒంటెలు వేసుకొని గబగబా వస్తున్నాడు. వాళ్ళకి చూడండి, ఆయన్ని చూడగానే వీళ్ళకి ఇంకా భయం వేస్తుంది. ఏంటి మనల్ని అంతగా చూశారు, అన్నీ రెడీ చేసి మనల్ని పంపించారు, మరలా ఈ పనోళ్ళు ఎందుకు మన దగ్గరికి వస్తున్నారని వాళ్ళు ఆగారనమాట. ఆగితే ఈ పని ఆయన ఏం చెప్తాడు తెలుసా? రాజుగారు వెండి గిన్నె
మీ సంచుల్లో ఉంది, ఎందుకు దొంగిలిస్తున్నారు మీరు? ముందే చెప్పారు మీరు వేగుల వారని. మరి రాజుగారు అంతగా మిమ్మల్ని చూస్తే మీరు ఇలాంటి పనులైనా రాజుగారి చేసేదని చెప్పి ఆయన బాగా అరుస్తాడనమాట. అరుస్తుంటే వాళ్ళ అన్నలందరూ కలిసి దిగి వాళ్ళు ఏమంటారో తెలుసా? ఆ గిన్నె ఎవరు గోని సంచిలో ఉంటే వాళ్ళని మీరు చంపేయండి, మిగతా మేమంతా కూడా బానిసలుగా ఉంటామని చెప్తారు. నిజంగా వాళ్ళు గిన్నె తీసారా? తీయలేదు. వాళ్ళకే భయం వేస్తుంది, అక్కడ ఉండటానికి. కూర్చోమంటే భయం వేస్తుంది, భోజనం చేయమంటే భయం వేస్తుంది. భోజనం చేసిన తర్వాత యోసేపు వాళ్ళ అన్నదమ్ముళ్ళు అందరికీ కానుకలు ఇస్తాడు. బెన్యామీనుకైతే 5 అంతలు ఎక్కువ కానుకిస్తాడు. అవి తీసుకోవడానికి కూడా వాళ్ళకి భయం వేస్తుంది. ఏంటి ఇదంతా ఇలా జరుగుతుంది? మిగతా వాళ్ళందరూ ఏం వస్తున్నారు, వాళ్ళకి మామూలుగానే ధాన్యం అమ్ముతున్నారు, వాళ్ళు కొనుక్కుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ వీళ్ళకి ఎలా జరుగుతుంది? అసలు మంచి ఆతిథ్యం జరుగుతుంది. ఒక గెస్ట్లు వస్తే చేస్తారు చూసారా, అలా జరుగుతుంది. వీళ్ళకేం అర్థం కావట్లేదు. మరి భయమే కదా అలా జరుగుతుంటే. మా తోటి వాళ్ళేం వెళ్ళి అన్నీ చేసుకుంటున్నారు, మాకేంటి అన్ని ఇట్లా జరుగుతున్నాయి అని వాళ్ళు చాలా భయపడిపోతున్నారు. అలాగా అసలు మేము గిన్నె తీసుకోలేదు. ఏం గిన్నె చెప్పండి? వెండి గిన్నె. ఎవరిదంట అది? రాజుగారు తినే గిన్నె అంట అది. మరి ఆ గిన్నె పోయిందంటే ఇంకా భయం కదా వీళ్ళకి. నేను తీరా చూస్తే పెద్దవాడి దగ్గర నుంచి బెన్యామీను వరకు అందరూ గోని సంచులు విప్పారంట. విప్పితే ఎవరి సంచిలో ఉందో తెలుసా మీకు? తెలుసా? తెలీదా? మీరు సండే స్కూల్కి వెళ్ళలేదా? మరి మీరు ఎప్పుడు వినలేదా యోసేపు కథ? వినలేదా? అయితే బెన్యామీను సంచిలో ఉందంట. ఎవరి సంచిలో ఉంది? బెన్యామీన్. బెన్యామీన్ అంటే ఎవరికి ఇష్టం? యోసేపుకి ఇష్టం. వాళ్ళ నాన్న కూడా బెన్యామీన్ పంపించనని చెప్పాడు. కానీ ఇప్పుడేంటి పరిస్థితి? బెన్యామీను సంచిలోనే ఆ గిన్నె దొరికింది. ఆ గిన్నె తీసుకొని వాళ్ళు ఆ బెన్యామీన్ని తీసుకొని పదాను పట్టణంలోకి అని చెప్పి రాజుగారి దగ్గరికి తీసుకెళ్తుంటే వెనకున్న ఈ అన్నదమ్ముళ్ళు కూడా అన్నలు కూడా అమ్మో ఏం జరుగుద్దో ఏమో, ఏంటి మొన్నటి వరకు షిమ్యోను ఉన్నాడు, ఇప్పుడు బెన్యామిన్ని తీసుకెళ్తున్నారు, ఇక మా నాన్న చనిపోతాడు, ఇక మా వల్ల కాదు, ఈ పరిస్థితులు ఏంటి ఇలా వచ్చినాయి అని చెప్పి భయంగా వీళ్ళు కూడా పట్టణంలో రాజుగారి దగ్గరికి వెళ్తారు. రాజుగారి దగ్గరికి వెళ్తే వాళ్ళు చూసారా, ఇదిగో చూడండి ఆ గిన్నె, ఇదిగోండి చూసారా గిన్నె కనిపిస్తుందా మీకు ఆయన చేతిలో? ఒక చిన్న బౌలు అది చూపిస్తున్నారు. చూడు ఈ గిన్నె ఎవరిది? రాజుగారిది. కాబట్టి మీరేం చేయాలా? శిక్షకు పాత్రులు అని చెప్పి ఆయన రాజుగారి దగ్గరికి వాళ్ళని తీసుకెళ్తే అక్కడ యూదా చూడండి, ఈయన పేరు యూదా. ఏం పేరు ఈయన పేరు? ఈయన గట్టిగా అరుస్తున్నాడు. ఏమని? దయచేసి ఏదైనా ఉంటే నన్ను శిక్షించండి, నన్ను బంధించండి, మా తమ్ముడిని విడిచిపెట్టేయండి, ఎందుకంటే మా తండ్రి ఇంకా బ్రతకడు, చనిపోతాడు, ఇక్కడికి తీసుకొస్తానంటే కూడా వద్దన్నాడు మా తండ్రి అని చెప్పి చెప్తుంటే ఇక ఆ యోసేపు కంట దుఃఖం ఆగట్లేదంట. ఆ అన్నదమ్ముళ్ళు ఎంత బాధపడుతుంది ఇవన్నీ చూస్తున్నాడు కదా. చూసి ఇంకా దుఃఖం ఆగక ఏడుస్తున్నాడు. అసలు పైకి వెళ్ళిపోయి ఎవ్వరు లేని స్థలం చూసుకొని గట్టిగా ఏడ్చినాడంట. ఎవరు ఏడ్చింది? యోసేపు. కానీ ఎందుకు ఏడుస్తున్నాడు వీళ్ళకి తెలుసా? అన్నలకి తెలుసా? తెలీదు. వాళ్ళేం భయపడిపోతున్నారు, ఏం చేస్తారో ఏంటో మాకు అసలు ఏం అర్థం కావట్లేదు. వీళ్ళకి యోసేపును చంపామన్న బాధ మాత్రం ఉంది. ఆ రోజు యోసేపుని చంపాము, ఆ రోజు యోసేపుని బంధించాము, వేధించాము, బాగా ఏడిపించాము, అందుకే మనకి ఇలా జరుగుతుంది అని అనుకుంటున్నారు. కానీ అసలు అక్కడ ఉంది యోసేపే అన్న సంగతి వీళ్ళకి తెలియటం లేదు. అయితే యోసేపు ఏడ్చి అక్కడున్న పని వాళ్ళందరినీ మీరందరూ బయటికి వెళ్ళిపోండి అని అంటాడు. బయటికి వెళ్ళిపోండి అంటే ఇంకా అక్కడ వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత యోసేపు వాళ్ళ అన్నలు మాత్రమే ఉన్నారు. చూడండి, అన్నలు తమ్ముడైన బెన్యామీను చూస్తున్నారా, వీళ్ళు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఏం చేశాడంటే యోసేపు, మీరు నన్ను పంపించిన యోసేపు నేనే అని చెప్తాడు. మీరు నన్ను ఐగుప్తీలకు అమ్మేశారు కదా, ఆ యోసేపు నేనే అని చెప్తారు. వీళ్ళ ముఖాలు చూసారా, కళ్ళు పెద్దవి చేసి ఎట్లా చూస్తున్నారో చూసారా, వీళ్ళు ఎంత భయం వేస్తుందో వీళ్ళకి. అమ్మో, ఇప్పుడు మనము ఎవరన్నా కొట్టి గందరగోళం చేసి వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మరలా ఆడెప్పుడన్నా కనపడితే మనం ఎలా ఉంటాం? భయపడతావా లేదా? అమ్మో ఇప్పుడు వాడు మనల్ని ఏం చేస్తాడో, ఆ కచ్చంతా కసి తీర్చుకుంటాడు ఇప్పుడు మన మీద అని చెప్పి మనం భయపడతామా లేదా? వీళ్ళు కూడా చాలా భయపడ్డారు. కానీ యోసేపు అలా చేశాడా?
వాళ్ళని ఏం చేయలే, మీరేం భయపడద్దు, మీరు నాకు మేలే చేశారు కానీ కీడేమి చేయలేదని చెప్పి వాళ్ళని చక్కగా దగ్గర తీసుకొని చూసారా, చూడండి అందరినీ కౌగిలించుకుంటున్నాడు. అన్న రా అని చెప్పి ఒక్కొక్క అన్నని పట్టుకొని ఏడుస్తున్నాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటున్నాడు, వాళ్ళ తమ్ముడిని దగ్గర తీసుకుంటున్నాడు. మనమైతే చేయగలం ఆ పని? చెయ్యం కదా. మనం ఎవరన్నా ఒక దెబ్బ అంటే ఏం చేస్తాం? 2 దెబ్బలు కొట్టేస్తాం కదా. ఒక మాట అంటే ఎన్ని అనేస్తాం? 10 మాటలు అనేస్తాం, అవునా కదా. కానీ యేసేపు మనకంటే ఎక్కువ, అసలు ఎవ్వరూ లేరంట, భాష రాని స్థలంలో వదిలేశారంట సొంత అన్నలు. అయినా కూడా వాళ్ళ మీద కోపం ఉందా యేసేపుకి? లేదు కదా. వాళ్ళని క్షమిస్తున్నాడు. మీరు నాకు మేలే చేశారు కానీ కీడేమి చేయలేదు, మనం బ్రతకడానికే ఇదంతా జరిగిందని చెప్పి వాళ్ళ అన్నదమ్ములందరినీ క్షమించి మరలా ఏమంటున్నాడంటే, నాన్న ఇంకా బ్రతికే ఉన్నాడా అని అడుగుతున్నాడు. వాళ్ళ నాన్న పేరేంటి? ఎవరు? యాకోబు. మా నాన్న ఇంకా బ్రతికే ఉన్నాడంటే ఇక్కడ జరిగిందంతా నేనేం చేస్తున్నాను, ఇక్కడ ఏం జరుగుతుంది మొత్తం మీరు చూసిందంతా కూడా నాన్నకు తెలియచెప్పి నాన్నని ఇక్కడ తీసుకురండి అని చెప్పి వాళ్ళని పంపిస్తాడు. వాళ్ళని పంపిస్తే యాకోబు ఎప్పుడో చనిపోయాడు కదా యేసేపు, మీరు చెప్పేదంతా అబద్ధమే అని నమ్మకపోయేసరికి బయటున్న ఆ ఒంటెలు, రథాలు, గుర్రాలు ఇవన్నీ చూసి అమ్మో నిజంగా యేసేపు బ్రతికాడా, నేను చూస్తే చాలు, నేను ఇంకా చనిపోతానని చెప్పి చాలా సంతోషంగా వచ్చి చూడండి యేసేపుని ఎలా పట్టుకుంటున్నాడో చూడండి. ఆయన అసలు ఎప్పుడు బ్రతికుండగానే అన్నలు ఏం చేశారు? చనిపోయాడని చెప్పారా లేదా? బ్రతికుండగానే చనిపోయాడని చెప్పారు. కానీ ఆయన తండ్రి కోరిక చివరి దినాల్లో తీరిందా లేదా? ఆయన చూశాడు. మళ్ళీ దేవుడు కూడా యాకోబుతో ఏం చెప్తున్నాడు? యాకోబు నువ్వు వెళ్ళు ఐగుప్తుకి, నేను నీతో ఉంటా, నువ్వు చనిపోయే ముందు నీ కళ్ళ మీద చెయ్యి ఎవరు పెడతారంటే యేసేపే నీ కళ్ళ మీద చెయ్యి పెడతాడని చెప్పి. చూసారా, దేవుడు మాట్లాడుతున్నాడు ఒకవైపు, ఇంకోవైపు యేసేపు తన శత్రువుల్ని క్షమిస్తూ వచ్చాడు. ఈ లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? మిమ్మల్ని ఎవరైనా కొడితే, మిమ్మల్ని ఎవరైనా ఏదైనా చేస్తే, మీకు ఏదైనా నష్టం చేస్తే, మిమ్మల్ని ఏదైనా కీడు చేస్తే మీరు వాళ్ళని ఏం చేయాలా? క్షమించాల కదా. మరి యేసయ్య ఏ తప్పు చేయలేదు, మరి ఆయన ఎంతో శిక్ష అనుభవించాడు కదా సిలువలో. భయంకరంగా కొట్టారు, ఉమ్ము వేశారు, అసలు వస్త్రాలే, ఇప్పుడు మనం ఇన్ని డ్రెస్సులు వేసుకొని ఉన్నాం ఒంటి మీద, యేసయ్యకి వస్త్రమే లేదంట. చూసారా, మరి ఆయన ఏం తప్పు చేశాడని ఆయన అలా చేశారు? ఏ తప్పు చేయలేదు. అయినా కూడా యేసయ్య మనకేమిచ్చాడు? రక్షణ అనేది మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు, పరలోకాన్ని నిత్య స్వాస్థ్యంగా మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. మరి యేసయ్య క్షమించాడు. తర్వాత బైబిల్లో ఇంకొక ఆయన కూడా తన శత్రువుల్ని తను కొట్టిన వాడిని క్షమించాడు. ఎవరో తెలుసా? ఎవరు చెప్పండి? స్టెఫెను. తెలుసా స్టెఫెను? మీకు తెలీదా? స్టెఫెను కూడా తన రాళ్లతో కొడుతుంటే ప్రభువా వీరిని క్షమించంటా వచ్చాడు. మనం ఏం చేయాలంటే మన శత్రువుల్ని మనము క్షమించాలి. వాళ్ళు ఏదన్నా మనకు కీడు జరుగుతుందంటే 2 అంతలు మేలు జరగటానికే మనకు ఆ కీడు వస్తుంది. అర్థమైందా? ఈ లెసన్ ద్వారా మీరు ఏం తెలుసుకోవాలి? మీ శత్రువులను మీరు క్షమించాలి. ఆ పగ అనేది కడుపులో ఉంచుకోకూడదు. మరి యేసేపు అన్నదమ్ముళ్ళు అంతా చేసినా యేసేపు వాళ్ళకి ఆహారం లేతే చావండి, మీరు ఇష్టం వచ్చినట్టు ఉండండి, మీకు ఇంతే కావాలి, ఇంకా నష్టపెడతానని చేశాడా? చేయలేదు. వాళ్ళకి నిండుగా ఆహారం పెట్టాడు, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చాడు. మరలా వాళ్ళంతా కూడా ఈ దేశంలో ఐగుప్తులో ఉండటానికి రాజుగారు అనుమతి తీసుకొని వాళ్ళందరినీ కూడా అక్కడే ఉంచుతూ వచ్చాడు అనమాట. ఎంత మేలు చేశాడో చూసారు యేసేపు. మరి యేసేపు వంటి మనసు మీరు కూడా కలిగి ఉంటారా? మరి గంట వాక్యం మరలా ఇంకోసారి చెప్తారా? చెప్పండి. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి కానీ బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. మీరు నాకు పలకాలందరూ కీడు చేయ ఉద్దేశించితిరి కానీ బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనము. నిజంగా మరి యేసేపు మేలు చేశాడా కీడు చేశాడా? వెరీ గుడ్, మేలు చేశాడు కదా. మరి మీరు కూడా ఏం చేయాలి? మేలు చేయాలి. ఇంకోటి, బైబిల్ ఎంతమంది చదువుకున్నారు ఇవాళ?
వినాలి, గొడవ చేస్తున్నారు. ఎంతమంది వాళ్ళ బైబిల్ చదువుకున్నారు? నిజంగా చెప్పాలి, అబద్ధం ఆడద్దు. ఎవరు కొట్టరు ఇక్కడ. నిజంగా చదువుకున్నారా? ఎంతమంది లేచి ప్రార్థన చేసుకున్నారు ఇవాళ ఉదయం? బైబిల్ చదివా? నిజంగా ఏం చదివా బైబిల్? ఉదయాన్నే లేవగానే ఎవరితో మాట్లాడకుండా ముందుగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అర్థమైందా? ఎవరికైనా మీరు ఎవరన్నా మీకు పెన్ ఇచ్చినా లేకపోతే ఏదన్నా ఇచ్చినా ఏం చెప్తారు? థ్యాంక్ యూ అంటారు కదా. అలాగే యేసయ్య రాత్రంతా కాపాడావు, నీకు వందనాలు, ఈ దినమంతా నాకు తోడుగా ఉండని చెప్పి ఏ పాపంలో నేను పడకుండా చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. అర్థమైందా? మీ స్కూల్లో ఉన్న పిల్లలకు కూడా చెప్తారా మీరు? మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా రేపు తీసురండి. ఓకే. అక్క కృపారం అక్క అక్క ప్రేయర్ చేస్తారు. అందరు మోకరించాలి. ఓయ్ మీరు కూడా కళ్ళు మూసుకోవాలి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, దయగల మా తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన హెచ్చైన పరిశుద్ధమైన నామమును బట్టి మీకెంతో వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా దయగల తండ్రి, నీ అపారమైన ప్రేమ చేతే నాయన ఈ రీతిగా తండ్రి మరి ఈ యొక్క నాయన పరిచర్య జరిగేదానికి మీరు సహాయపడుతూ వచ్చింది. నీ ప్రేమకై వందనాలు. ఈ దినం ఎంతవరకు నాయన సహాయపడుతూ వచ్చారు. నీ బిడ్డలందరినీ కూడా ప్రభువా నాయన మీరు సంతోషపరిచి మా ప్రభువా మీరు వాడుకుంటూ వస్తున్న నీ ప్రేమకై ఎంతో వందనాలు, స్తోత్రాలు నాయన. మరి మీ దాసురాలు తండ్రి నాయన మరి ద్రాక్షాన్ని మీరు ప్రేమించి నా తండ్రి మరి ఎంతగానో వాడుకుంటూ వచ్చి నీ ప్రేమకై ఎంతో వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలు కూడా చక్కగా వినేదానికి కృపనిచ్చినందుకై స్తోత్రాలు. మా ప్రభువా యోసేపుని ఏ విధంగా తండ్రి నాయన మీరు సింహాసనాన్ని ఎక్కించినారు, ఎలాంటి మంచి మనసు కలిగి, ప్రేమ కలిగి, క్షమించే మనసు కలిగి, మేలు చేసే మనసు కలిగి ఉన్నాడు. ఈ బిడ్డలు కూడా చిన్నప్పుడు నాటి నుండే ప్రభా అట్టి మనసు కలిగి ఉండేదానికి సహాయం చేయం. ఈయన వాక్యం ప్రభు ఎన్నడూ దుష్టుడు ఎత్తుకొని పోకుండా నీ బిడ్డల హృదయాల్లో భద్రపరచండి. మా ప్రభు ఇంతవరకు ఈ చిన్నపిల్లలకు మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీ స్తోత్రాలు. రేపు ఎల్లుండి కూడా ప్రభు నాయన నీ బిడ్డలు మీరు క్షేమంగా తీసుకుని రండి. తల్లిదండ్రులకు కూడా పంపించే మనసును, మంచి మనసును దయచేయండి ప్రభు. ఇంతవరకు సహాయపడుతూ వచ్చింది ఈ ప్రేమకై ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన ఇక విత్తనం ఫలించి అభివృద్ధి పొందినట్లుగా చేయమని బేతనీయ పరిచయాన్ని మీ దాసుడు మణిబాబు సహోదరుడు తండ్రి మరి మీ దాసురాలు బిడ్డలను బట్టి మీకెంతో వందనాలు, స్తోత్రాలు నాయన. చెన్నై నుండి తీసుకొచ్చిన మీ దాసులను బట్టి నాయన, చుట్టుపక్కల ప్రాంతాల మీ దాసురాలు అందరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకోండి. అన్ని పనుల్లో పరిచర్యలు ప్రభు ఈ విధంగా మీరే సహాయపడుతూ వస్తుంది. ప్రేమకై ఎంతో వందనాలు చెల్లిస్తూ ముందున దినాలు కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభు రక్షణకర్త అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మా ఎన్నో రోజు ఈరోజు ఫస్ట్ రోజు కదా, ఇంకెన్ని రోజులు ఉంది? 2 రోజులు. బాగుందా వీవీఎస్? రేపు వస్తారా మరి? ఎన్నింటికి వస్తారు? 9:30కి. రేపు 9:30కి మీరు రావాలా. తర్వాత మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకురావాలా. ఉదయం గ్రూపులు కూర్చున్నారు కదా, అలానే గ్రూపులో కూర్చోండి.